హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా వడ చేయబోతున్నాను. పొట్టు మినపప్పు బాగా రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రాగి జావా, మీకు తెలిసిందే. ఇది ఎలా చేస్తానో చూడండి, చేసి చూపిస్తాను. ఇవన్నీ వేసుకోవాలి: ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఇది అల్లం, పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాను. ఇది జీలకర్ర. ఇదైతే పొట్టు మినపప్పు, మొత్తం కడగలేదు, కొంచెం ఉంచాను పొట్టు. దీంట్లోనే ఉప్పు వేసి పట్టాను. ఇప్పుడు గారెలు వేస్తాను, ఎలా వేస్తానో చూడండి. ముందుగా ఉట్టి పిండిని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అవి కలపాలి. ముందే కలిపామనుకోండి ఏమవుతుందంటే నీరు వచ్చేసిద్ది. నీరు వస్తే జారుగా అయిపోతుంది పిండి. వేసే ముందే ఆనియన్స్, మసాలాలు ఇవన్నీ కలుపుకోవాలి. అదే ప్లెయిన్ మనం పెరుగావడ అనుకోండి, ఇవన్నీ మసాలా వేయవసరంలా, ఉప్పు వేసేసి వేసుకోవచ్చు. లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే మసాలా వడ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బీట్ చేశాను కదా, ఇప్పుడు అవన్నీ కలుపుకున్నాం. మొత్తం కలుపుకున్నానండి. చూసారా, ఆనియన్స్ వేయగానే కొంచెం లూజ్ వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేయి తడుపుకొని కొంచెం తీసుకొని ఇలా ఉండలు చేసుకొని వేసేసుకోవటమే. కొంతమంది పేపర్ పెడతారు, ఇసరాకు పెడతారు. నేనైతే ఇలాగే వేసేస్తాను, సింపుల్గా అయిపోతాయి. ఎన్ని కావాలంటే అన్నీ ఇలా వేసుకోవచ్చు. ఇంకా పెద్దవి కావాలంటే కొంచెం పేపర్ మీద వేసుకోవచ్చు. మాకైతే చిన్న వేస్తాను కాబట్టి మాకు సరిపోతుంది. వేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, వేసాను. 3 పట్టినాయి. ఇందులో పెద్ద అయితే 2 పడతాయండి. ఇంకా పెద్ద వేసుకుంటే ఒక్కోటే పడతాయి, ఎందుకంటే చిన్న కళాయి కాబట్టి. ఆయిల్ కొంచెం వేసినా ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ వాడిన ఆయిల్ మళ్ళీ వాడట్లేదు కదా ఇప్పుడు. నేనైతే మిగిలింది వడియాలకి, అప్పడాలకు ఉంచేస్తాను. ఇది మా అమ్మగారు ఇచ్చిందండి. ఎప్పుడో 30 సంవత్సరాలు అవుతుంది ఇది ఇచ్చి. మా అమ్మగారు లేరు, చనిపోయారు. కానీ ఇది మాత్రం నాకు రోజు మా అమ్మని చూసినట్టే ఉంటుంది. ఇలా కొంచెం ఒకసారి తీసి పక్కన పెట్టుకొని మరలా ఇంకోసారి వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇది తీసేసి పక్కన పెట్టుకుంటాను. రెండోసారి వేసినాక అప్పుడు వేస్తాను. సేమ్ అలాగేనండి, ముందు వేసాను కదా, ఇలాగ వేసేసుకోవటమే. ఇవి పక్కన పెట్టుకున్నాను, ముందే వేయలేదు. తర్వాత 2 సెకండ్స్ తీసేటప్పుడు మాత్రం పేపర్లో వేస్తాను. ముందే వేస్తే ఆయిల్ దానికి అంటుకుపోతుంది. మళ్ళీ రెండోసారి వేసినప్పుడు ఇంకా తడిచిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ కొంచెం 80% ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని సెకండ్ వేసుకుంటే బాగా ఉడుకుతాయి. లోన పిండి లేకుండా చక్కగా ఉడుకుతాయి. లోన కూడా పైన క్రిస్పీగా, లోన స్పాంజీ లాగా చక్కగా ఉంటాయి. ఇంతేనండి వేసుకోవటం. ఇంతేనండి, ఇంకా సింపుల్గా వేసుకోవచ్చు. పిండి ఎక్కువైందనుకోండి స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ రేపు ఎల్లుండి అలా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇదిగోండి గారెలు. ఇది మిగిలింది ఇంకోసారి పనికొస్తుంది, నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి అయిపోయినాయి. 2 సెకండ్ టైం వేసినప్పుడు టిష్యూ పేపర్లో వేసాను, ఆయిల్ కూడా అంటదు. చూసారా, కరకరమంటనే ఇలా క్రిస్పీగా ఉడుకుతాయి అన్నమాట 2 సార్లు వేస్తే. ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్. కొంతమందికి ఏమో ఫ్రూట్స్ సలాడ్ తింటారు, కొంతమంది జావ తాగుతారు, మజ్జిగ కానీ పాలు కానీ వేసుకొని. నైట్ అన్నం మిగిలితే నిమ్మకాయ పులిహోర చేశాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, టిఫిన్ రెడీ. అందరికీ రెడీ చేశాను ఫ్రెండ్స్ టిఫిను. ఈరోజు అయితే లంచ్ చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు ఫంక్షన్ ఉంది. ఈ మార్నింగ్ ఇది తినేస్తే అయిపోతుంది. మీరు కూడా చేసుకొని తిని పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిగా బాగా చేసి పెట్టారని చెప్పి మంచి పేరు తెచ్చుకొని
సంతోషించేలాగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే బయట తినకుండా ఇంట్లోనే తినాలంటే వాళ్ళు అడిగినవన్నీ మనం చేసి పెడితేనే కదా బయట తినకుండా ఉంటారు. ఇప్పుడు అన్నీ కల్తీ చేస్తున్నారు. బయట తింటూ ఉంటే ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను, మీరు కూడా చక్కగా చేసి మీ వాళ్ళకి పెట్టి వాళ్ళ సంతోషాన్ని చూస్తే కష్టం అంతా మర్చిపోతాం ఫ్రెండ్స్. ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.